హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో కూలి పనులు చేసుకునే కాంతయ్య ఉండేవాడు. కాంతయ్య కూలీలందరికీ నాయకుడు. తన తెలివితేటలతో తన ముఠాలో అందరికీ ప్రతిరోజు పని ఉండేలాగా చూసుకునేవాడు. అలా చేతి నిండుగా పనితో వారందరి జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయి. అయితే ఇలా సాఫీగా సాగిపోతున్న జీవితంలోకి కరువు సంభవించింది. వర్షాలు సరిగ్గా పడక, పంటలు పండక వారికి ప్రతిరోజు పనులు దొరకటం కష్టమైపోయింది. కాంతయ్య, చిన్న పని పెద్ద పని అని కాకుండా ఏ పని దొరికితే ఆ పని ఒప్పుకో అయ్యా. పని దొరికితేనేగా అయ్యా మనం 2 పూట్ల కడుపు నిండుగా తినగలిగేది అని అన్నాడు ఒక పెద్ద ఆయన. నాకు తెలియదా బాబాయ్, నువ్వు వేరే చెప్పాలా? నేను కూడా అదే పని మీద ఉన్నాను బాబాయ్. చిన్న పని అయినా సరే చేద్దామని. ఏది దొరికితేనేగా, వానలు లేక పంటలు పండక పనే దొరకటం లేదు. సరే పొరుగు గ్రామంలో అన్న చూద్దామంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి కదా. ఆ ఊళ్ళో వాళ్ళకే పని దొరకటం లేదు. ఇంకా మన దాకా ఏమొస్తుంది? ఇక ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపించాలి బాబాయ్ అని అన్నాడు కాంతయ్య. అవునరా అబ్బాయ్, ఏదో ఒక పని, చిన్న పని దొరికినా చాలు కొన్ని నెలల పాటు. ఈలోపు వానలు పడిపోతే పరిస్థితి మామూలైపోతుంది. అప్పటికే బాధ ఉండదురా అన్నాడు ఆ పెద్ద ఆయన. అవును బాబాయ్, నేను కూడా అదే అనుకుంటున్నా. ఇంకేం చేస్తాం, మన భారమంతా ఆ భగవంతుడి మీద వేసి అలా ఎదురు చూస్తూ ఉండటమే బాబాయ్ అన్నాడు కాంతయ్య. అవునరా, అంతకంటే ఏం చేస్తాం అని ముఠాలో వారందరూ ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. అయితే వానలు పడకపోవటం వల్ల పంటలు పండకపోవటమే కాకుండా ఊళ్ళో ఉన్న మంచినీళ్ల చెరువులు, గుంటలు అన్నీ ఇంకిపోయాయి. దాంతో ఆ ఊరి ప్రజలందరూ మంచినీళ్లు పొరుగు గ్రామం నుంచి తెచ్చుకోవటం మొదలుపెట్టారు. అయితే అదే గ్రామంలో భూస్వామి భూపతి ఉన్నాడు. భూస్వామికి డబ్బు పిచ్చి ఎక్కువ. ఎంతసేపు ప్రజలను మోసం చేసి వారి దగ్గర డబ్బు గుంజాలన్న ఆలోచనే ఉండేది. అలాంటి భూపతికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఊళ్ళో మంచినీళ్ళకి కరువుగా ఉంది. నేను గనక ఈ సమయంలో దాచిపెట్టిన డబ్బు బయటకు తీసి బావిని తవ్వించాననుకో, ఊళ్ళో వాళ్ళందరూ మంచినీళ్ళ కోసం నా దగ్గరికే వస్తారు. అప్పుడు బిందెడు నీళ్లు 10 నాణేలని చెప్తాను. ఇక ఏమీ ఎదురు చెప్పకుండా నా దగ్గరే కొంటారు. ఎందుకంటే పొరుగు గ్రామంలో కూడా నీళ్ళు ఇనికిపోతున్నాయిగా, అక్కడ కూడా దొరకటం లేదు. ఇంకా బ్రతకాలంటే గుక్కుడు నీళ్ళైనా తాగాలిగా. అప్పుడు దాచిన సొమ్మంతా బయటకు తీసి మరీ కొంటారు. ఈ విధంగా కరువు నన్ను కోటీశ్వరుణ్ణి చేసేస్తుంది. అవును, వెంటనే నేను బావి తవ్వించాలి, ముందు పనాళ్ళ మాట్లాడాలి అని అనుకుని అప్పటికప్పుడే కాంతయ్య వద్దకు వచ్చాడు భూస్వామి భూపతి. అయితే అక్కడ కూడా మోసం చేయాలని చూశాడు భూపతి. చూడు కాంతయ్య, నువ్వు అడిగినంత ఇవ్వలేను. అందులో సగమైతే ఇస్తాను. అది ఏ రోజు కూలి ఆ రోజే ఇచ్చేస్తాను. అంతకిష్టమైతే రా, లేదంటే లేదు. ఎందుకంటే నా దగ్గర కూడా డబ్బు లేదు. ఊళ్ళో అందరికీ పంట పోయినట్టే నాకు కూడా పోయింది. ఏం చెయ్యను అని కాస్త బెట్టు చేశాడు భూపతి. ఎందుకంటే వాళ్ళు పని లేక అల్లాడిపోతున్నారని తెలుసు కాబట్టి. ఏదో ఒక పని దొరికితే చాలులే అని ఎదురు చూస్తున్న కాంతయ్య వాళ్ళు ఇక ఎదురు చెప్పలేక పనికి ఒప్పుకున్నారు. ఇక పనిలో కూడా వెళ్లటం మొదలు పెట్టారు. అలా కొన్ని రోజులు సవ్యంగానే సాగిపోయింది. కొంత లోతుకి వెళ్లేసరికి ఒక పెద్ద బండరాయి తగిలింది వాళ్ళకి. ఇక భూపతికి అనుమానం వచ్చింది. అమ్మో, ఈ పెద్ద బండరాయిని తొలగించాలంటే కొన్ని నెలల పాటే పడుతుంది. తీరా రాయిని తీసిన తర్వాత నీళ్లు పడకపోతే అమ్మో, అప్పటి వరకు పెట్టిన ఖర్చంతా వృధా అయిపోతుంది. అదేదో ఇప్పుడే ఆపేస్తే ఖర్చన్నా తగ్గుతుంది. నేను ఇక ఈ బావిని తవ్వించను.
అని భయపడి కాంతయ్య వాళ్లతో కూడా చెప్పేశాడు. కాంతయ్య, ఈ రాయిని చూస్తుంటే ఇక నీళ్లు పడేలాగా లేదు గాని రేపటి నుంచి పనిలోకి రాకండే, ఇవాల్టి కూలి తీసుకుని ఇక వెళ్ళిపోండి అని చెప్పేశాడు భూపతి. అయ్యా భూపతి గారు, కాస్త ఆలోచించండి. రాయి పడినంత మాత్రాన నీరుండదని ఎందుకు అనుకుంటున్నారు? ఎలాగోలా ఆ రాయిని తొలగిస్తే కింద నీరుంటుందని నేను గట్టిగా నమ్ముతున్నానండి. వచ్చే నీరు కూడా చాలా మంచి నీరే వస్తుంది, నా మాట నమ్మండి అని కంగారుగా చెప్పసాగాడు కాంతయ్య. చూడు కాంతయ్య, నాకైతే నమ్మకం లేదు, ఇదంతా వృధా ఖర్చే అనిపిస్తుంది, మీరిక వెళ్ళిపోండి అని వాళ్లకు ఆ రోజు రావాల్సిన కూలి డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు భూపతి. అయ్యో, పని దొరికింది కదా, ఏదో ఒక పూటన్నా కడుపు నిండుగా తింటున్నాం కదా అనుకుంటే ఇలా జరిగిందేంటి కాంతయ్య అని ముఠాలో వారందరూ బాధపడసాగారు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి వీళ్ళ ఆకలి బాధను తీర్చాలి అని తెగ ఆలోచించసాగాడు కాంతయ్య. అలా ఆలోచిస్తూనే ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయమే భూపతి కంగారుగా కాంతయ్య వద్దకు వచ్చి, కాంతయ్య, ఆ రాయి కింద నీరుందయ్యా, నువ్వు అన్నట్లుగానే ఉదయం వెళ్ళి చూశాను, అక్కడ నీరు ఊరి ఉంది, అంటే కింద నీరున్నట్టే. మీరు త్వరగా పనిలోకి వచ్చేసి ఆ రాయిని తొలగించండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను బావిని తవ్విస్తాను అని ఆనందంగా చెప్పాడు భూపతి. అవునా భూపతి గారు, ఎంత శుభవార్త చెప్పారు, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాం పనిలోకి, మీరు వెళ్ళండి అని అందరినీ పిలిచి వారికి ఆ శుభవార్త చెప్పి వారందరినీ తీసుకుని పనిలోకి బయలుదేరిపోయాడు కాంతయ్య. అయితే ఆ రాయిని తొలగించటం కొన్ని నెలల పాటే పట్టింది. రాయిని తొలగించేటప్పుడు నీరైతే కనిపించేది కాదు. అప్పుడేమో భూపతికి అక్కడ నీరు పడదేమో అని అనుమానం వేసేది. కానీ మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి నీరు ఊరి కనిపించేది. దాంతో మరలా భూపతికి నమ్మకం కుదిరేది. అలా భయపడుతూనే బావిని తవ్వించేశాడు భూపతి. అనుకున్నట్లే రాయి తొలగించిన తరువాత మంచి నీరే పడింది. ఇక భూపతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఎందుకంటే ఆ రాయిని తీయించడం కొన్ని నెలల పాటే పట్టింది. ఈలోపు వానలు పడి చెరువులు నిండిపోయాయి. ఇక ప్రజలెవ్వరూ భూపతి వద్దకు నీళ్ల కోసం వెళ్లలేదు. తన ఆశలు అడియాసలు అయిపోయాయి. అయితే వానలు పడడంతో పంటలు పండి పనులు కూడా మొదలయ్యాయి. ఇక కాంతయ్య వాళ్ళకి పనికి లోటు లేకుండా పోయింది. కాంతయ్య, కరువు సమయంలో ఆ దేవుడే ఆ భూపతి రూపంలో వచ్చి మనల్ని కాపాడాడయ్యా. ఆ భూపతే గనక బావిని తవ్వించకపోతేనా మనం ఆకలితో చచ్చిపోయేవాళ్ళమయ్యా అని ఆనందంగా చెప్పారు ముఠాలో వారందరూ. సూరయ్య బాబాయ్, దేవుడు ఆ భూపతి రూపంలో రాలేదు, మన కాంతయ్య రూపంలో వచ్చి మనల్ని కాపాడాడు, మీకు అసలు విషయం తెలియదు కదూ. పాపం కాంతయ్య అప్పుడు ప్రతిరోజు రాత్రి పొరుగు ఊరు వెళ్ళి అక్కడి నుంచి నీళ్లను మోసుకుంటూ వచ్చి ఆ బావిలో పోసేవాడు. దాంతో ఉదయానికల్లా నీరు ఊరినట్లు ఆ భూపతికి కనిపించేది. ఇక భూపతికేమో నమ్మకం కుదిరి బావిని తవ్వించాడు అని తనకు తెలిసిన నిజాన్ని చెప్పేశాడు కాంతయ్య స్నేహితుడు. అవునా కాంతయ్య, ఇదంతా నువ్వే చేశావా? నువ్వు 100 ఏళ్ల పాటు చల్లగా ఉండాలయ్యా అని ముఠాలో వారందరూ కాంతయ్యను ఆశీర్వదించారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.